అందరికీ నమస్కారం. జగన్ అరెస్ట్, సుప్రీంకోర్టు తీర్పు విడుదల. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అక్రమ ఆస్తుల కేసుల విషయంలో అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం బెయిల్ మీద ఈయన బయట ఉన్నారు. ఇకపోతే తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జగన్ ఆస్తుల కేసు గురించి కోర్టులో పిటిషన్ వేసిన విషయం మనకు తెలిసిందే. జగన్ ఆస్తుల కేసు విచారణ ఆలస్యం అవుతుందని, కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని గతంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేయగా, రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయని ఇరుపక్షాల లాయర్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. ఇలా జగన్ ఆస్తుల విచారణ కేసు ఎందుకు ఆలస్యం అవుతుంది అంటూ న్యాయస్థానం ప్రశ్నించడంతో లాయర్లు ఈ ప్రశ్నకు సమాధానంగా డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో విచారణ పెండింగే కారణమని లాయర్లు కోర్టుకు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న అంశాల కారణమని తేల్చేశాయి. అయితే ఈ క్రమంలోనే జగన్ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని సీబీఐ ఈడీలను ఆదేశించింది. ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు 2 వారాల్లోగా అందించాలని డెడ్‌లైన్ ప్రకటించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశించింది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.